ఎలాగైనా సరే జీవితాంతం తన ప్రేమ నాకు కావాలి. ఆ ప్రేమని సొంతం చేసుకునే దారి ఎలా దొరుకుతుందో ఏమో. జ్యోతి గారేమో ఇలా, అక్కడ శ్రావ్య ఏమో అమ్మని ఇంప్రెస్ చేసే పని పెట్టుకుంది. పెద్దవాళ్ళ ద్వారా నిన్ను దక్కించుకోవాలని తెగ ట్రై చేస్తోంది. తన నా మీద చూపించే ఇంట్రెస్ట్ నాకు అర్థమవుతుంది. ఆ ఇష్టమే జ్యోతి గారు నన్ను అపార్థం చేసుకునే శాపంలా మారుతుంది. ముందైతే జ్యోతి గారికి డబ్బులు ఇచ్చి పంపించేయన్నా, లేదంటే అమ్మ ముందుకొచ్చి ఏదైనా గొడవ చేసిందంటే ఇక తనని అమ్మ జీవితాంతం దగ్గర కానివ్వదు. నాకు కూడా అదే అనిపిస్తుందిరా. సర్లే, కారులో క్యాష్ ఉంది, తీసుకున్నా. అదిగో అటువైపు ఉంది వాష్రూమ్. అక్కడే. అక్కడేనా? అవును, అక్కడే. వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. దొరబాబు ఏంటి రోజా ఇలా చేస్తున్నారు? అతని మాటల్లో కనిపించే నిజాయితీ తన ప్రవర్తనలో ఉండటం లేదు. నన్ను మోసం చేసే ఆలోచనే లేదంటాడు. శ్రావ్యతో చనువుగా ఉంటాడు. బస్తీ ఖాళీ చేయించాలంటే జ్యోతిని అస్త్రంలా వాడుకోవాలన్నట్టు మాట్లాడతాడు. నన్ను కలవద్దు, మాట్లాడొద్దు అన్నా వినిపించుకోవట్లేదు. నువ్వు ఇలా ఆ మనిషి గురించి ఆలోచిస్తుంటే ఇంకొంచెం వెంట పడతాడు. ఏమీ పట్టనట్టు, అసలు పట్టించుకోనట్టు ఉండు. కొన్నాళ్లకు తనంతట తానే సైడ్ అయిపోతాడు. రే మామా, ఈరోజు నేను నక్క తోక తొక్కానురా. అడుక్కు తినేవాడికి దమ్ బిర్యానీ దొరికినట్టు సూపర్ ఫిగర్ దొరికిందిరా. నైట్ అంతా మామూలు ఎంజాయ్ కాదు. ఇలా మ్యానిపులేట్ చేసే వాళ్ళకి ఈజీగా పడతారు. దొరబాబు ఇంకా రాలేదండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. డబ్బులిస్తే బయలుదేరదాం అనుకుంటే ఈ దొరబాబు ఇలా ఆలస్యం చేస్తున్నాడు. జ్యోతి, జ్యోతి ఏమైంది? మత్తు మందు పనిచేయడం మొదలైంది. పక్కన అమ్మాయి ఉండగా జ్యోతిని ఎలా తీసుకెళ్ళడం? రాత్రి నుంచి సరిగా నిద్ర లేదు. తల తిరిగినట్టుగా అనిపిస్తుంది. ఫేస్ వాష్ చేసుకుని వస్తా. దొరబాబు వస్తే డబ్బులు తీసుకో.
రేయ్ రండిరా. పట్టుకోండి, తీసుకోదండి. రేయ్ మీరు వెళ్ళండిరా. జ్యోతి, జ్యోతి, జ్యోతి కనిపించడం లేదేంటి? మేడం, చెప్పు భద్ర. జ్యోతిని తీసుకొచ్చి రూమ్లో పడుకోబెట్టాం. వంశీ కూడా వస్తున్నాడు. వంశీ గదిలోకి వెళ్ళగానే బయట నుంచి లాక్ చేయి. రేపు ఉదయం జనం మూగాకే ఆ తలుపులు ఓపెన్ అవ్వాలి. నేను చూసుకుంటాను మేడం. జ్యోతి, జ్యోతి, జ్యోతి గారు ఎక్కడ్రా? అప్పటి నుంచి కనిపించట్లేదు. రోజా, జ్యోతి గారు ఎక్కడా? ఫేస్ వాష్ చేసుకొని వస్తానని వాష్రూమ్కి వెళ్ళింది. చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళి ఇంకా రాలేదా? ఒకసారి నువ్వు వెళ్ళి చూసిరా. మొత్తం వెతికాను, ఎక్కడ కనిపించలేదు. ఎవర్రా? వదిలేండి. నాకు చాలా భయంగా ఉంది దొరబాబు.